నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పొందూరు ఖాదీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను జిఐ రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. ప్రాజెక్ట్ పురోగతి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే. విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సమీక్ష. అంద మహిళా క్రికెట్ జట్టుకు వ్యక్తిగతంగా పవన్ ఆర్థిక సాయం. అడిగిన వెంటనే కెప్టెన్ దీపిక గ్రామానికి రోడ్డు మంజూరు. విశాఖకు కాగ్నిజెంట్ రాక ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్న మంత్రి నారా లోకేష్. విశాఖ ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. అదుపు తప్పి లోయలో పడిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు ప్రమాదంలో 15 మంది మృతి. 5 ఏళ్ల చిన్నారికి అనారోగ్యం కారణంగా ఆర్థిక సాయం అందజేసిన అభయం యోజన సేవా సంఘం కేవలం చిన్నారుల వైద్యం కోసం సుమారు 7.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేత. పొందూరు ఖాదీకి మళ్లీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు చేసిన కృషి ఫలించింది. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను జిఐ రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేస్తున్నట్లు గర్వంగా తెలియజేస్తున్నా అని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చారిత్రక గుర్తింపు పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను సుస్థిరంగా ఉంచడమే కాక సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుందన్నారు. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితమన్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ ని అందించారు. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సోదరులు కోన రవికుమార్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఈ జిఐ ట్యాగ్ సహకారంతో పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. చేనేత కార్మికులు మరియు వ్యాపారస్తులు ఆర్థికంగా బలపరచడానికి రుణాలు, సబ్సిడీలు అందిస్తాం. కొత్త యంత్రాలు, డిజైన్, సాంకేతిక శిక్షణలు అందించి వారి కళను ఈ కొత్త కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకుని వెళ్తాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొందూరు ఖాదీని ప్రముఖంగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకొని వస్తాం. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు. మీ చేతులు కేవలం బట్టనే కాదు, గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ జిఐ ట్యాగ్ మీ శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయన్నారు. పొందూరు ఖాదీని మనం అందరం కలిసి కాపాడుదాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలు మన వారసత్వంగా అందిద్దామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఐటీ సెజ్ విస్తరించిన కాలుప్పాడ వద్ద ఐటీ హబ్, జేసీసీ ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. సాగర తీరాన్ని ఆనుకొని భీమిలి వద్ద ఏర్పాటవుతున్న టూరిజం హబ్ ప్రాంతాన్ని తిలకించారు. భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిపై ఆరా తీశారు. విమానాశ్రయానికి రహదారులు, అనుబంధంగా టౌన్షిప్ అభివృద్ధి తదితర పనులకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. భోగాపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద గూగుల్ డేటా సెంటర్, ఇతర ప్రాజెక్టులకు కేటాయించిన భూములను పరిశీలించారు. విశాఖ ఎకనమిక్ రీజియన్లో భాగంగా సబ్బవరం, పెందుర్తి మండలాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు భూముల లభ్యత గురించి ఆరా తీశారు. ఐటీ, ఫార్మా,
ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, రైలు కనెక్టివిటీతో పాటు లాజిస్టిక్స్ సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ క్రికెట్ జట్టును కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన కార్యాలయంలో సత్కరించారు. మన దేశానికి చెందిన అంధ మహిళ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిందని తెలిసి ఆశ్చర్యపోయాను. వైకల్యాన్ని అధిగమించి వారు సాధించిన విజయంతో ప్రతి భారతీయుడు గుండె ఉప్పొంగిందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొనియాడారు. మీ విజయంతో ఎందరికో ఒక మార్గం చూపారు. ఒక గెలుపు తాలూకా గుర్తింపు మీకు దక్కాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలన్నారు. అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానన్నారు. I'm giving you assurance. I'll speak to your concerned chief ministers. I'll request you concerned chief ministers to recognize you and to make sure something will be given to them, some kind of assistance. So from my side, from my trust side, I would like to give you 5 lakhs each to all of you. You're born with a challenge. And you're overcoming that challenge is a big thing for me. అంటే మీరందరూ అధిగమించి మీకున్న సమస్యలను అధిగమించి మీరు బయటకు వచ్చారు, దాని సక్సెస్ చూపించారు. యూ హ్యావ్ ఓపెన్డ్ అ న్యూ పాత్ ఫర్ ఎవ్రీవన్. వాట్ యూ కుడ్ అచీవ్, it is a big lesson to everybody, including me. We don't have a right to get depressed. We don't have a right to feel bad after your achievement. We will take you as inspiration. This country, each and every Indian will take you as an inspiration for your fantastic achievement. Congratulate you all. మన రాష్ట్ర క్రికెటర్ల అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చేయగలిగినంత చేస్తా అని వారికి హామీ ఇచ్చారు. ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ క్రికెట్ జట్టును మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఒక్కో క్రికెటర్ కు ప్రోత్సాహకంగా 5 లక్షల చొప్పున, సహాయక సిబ్బందికి 2 లక్షల చొప్పున బహుకరించారు. మొత్తం 84 లక్షల సొంత సొమ్మును ఆయన వారికి అందించారు. చెక్కులతో పాటు వారికి పట్టు చీరలు, ఆంధ్రప్రదేశ్ హస్తకళ జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ డబ్బాలను బహుకరించారు. జట్టుకు సారథ్యం వహించిన తెలుగమ్మాయి దీపిక తన టీంలోని ప్రతి ఒక్కరి కష్టాన్ని వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక తన ఊరికి రోడ్డు లేదని రోడ్డు వేయించాలని కోరారు. ఆ ఊరికి రోడ్డు మంజూరు చేస్తానని పవన్ అన్నారు. అల్లూరు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణా కుమారికి ఇల్లు కూడా లేదని చెప్పడం నన్ను కదిలించిందన్నారు. ఆమెకు ఇల్లు మంజూరు చేసి కట్టించి ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ పవర్ హౌస్ గా విశాఖను తీర్చిదిద్దుతాం. విశాఖకు కాగ్నిజెంట్ రాక ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది టెక్ యుగానికి నాంది అవుతుంది. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఐటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఏపీ ఐటీ జీసీసీ హబ్ విశాఖ మారుతుంది. దేశంలోని ఇతర నగరాలతో కాదు, ప్రపంచంతో విశాఖ పోటీ పడుతుంది. వైనాట్ వైజాగ్ అనే ప్రశ్నతో ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలోని మధురవాడ, ఐటీ హిల్స్ ప్రాంతాల్లో శుక్రవారం పలు ఐటీ సంస్థలకు ఆయన భూమి పూజ చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ముందుగా హిల్2లోని మహతి భవన్లో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యకలాపాలను ప్రారంభించారు. అనంతరం ఐటీ ప్రధాన కోడలలో హిల్2 దిగువ టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్, ఇమేజినేటివ్ కంపెనీ, ఏసియన్ హెల్త్ కేర్, ఆర్సీఎం సర్వీస్, నాన్రెల్ టెక్నాలజీస్, ఋషికొండ పెబుల్ బీచ్ సదుపాయాల వద్ద సత్వ గ్రూప్ కంపెనీ, హరిత భవన సదుపాయాల నుంచి కాపులపాడుకు వెళ్లే రోడ్డులో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, సదరన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నో సాఫ్ట్ సంస్థల నిర్మాణ పనుల శిలా ఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం హరిత భవన సముదాయాల పక్కన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్ శాశ్వత భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. కాగ్నిజెంట్ లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేష్ పిలుపునిచ్చారు. యువనేత కిమిడి రామ్మల్లిక్ నాయుడు చీపురుపల్లి తేదేపా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రజా దర్బార్లో ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలకు సంబంధించిన అర్జీలను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడికి అందజేశారు. భూ వివాదాలు, పెన్షన్లు, నిరుద్యోగం, రహదారుల నిర్మాణం వంటి అనేక సమస్యలపై ఫిర్యాదులు అందించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును యువనేత రామ్మల్లిక్ నాయుడు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఆదేశాలతో మీ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే ఈ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మరియు వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్ వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలం వద్ద ప్రయాణికులు సహాయక చర్యలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు కాలేయ సమస్యతో ఉన్న ఓ చిన్నారికి ఆర్థిక సహాయం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో 5 ఏళ్ల సింధు నందన్ కి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ కు తీసుకువెళ్తే అన్ని పరీక్షలు జరిపి వైద్యులు కాలేయ సమస్య ఉందని, లివర్ మార్పిడి చేయాలని తెలియజేశారు. గుండె పగిలే విషయం విన్నాక ఏమి చేయాలో తెలియక కొంతమంది దగ్గర అప్పు చేసి సర్జరీ కొరకు హైదరాబాద్ లో రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేశారు. తల్లిదండ్రులు రామారావు, ధనలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు స్పందించి పలువురి దాతల ద్వారా సేకరించిన 50,000 రూపాయల ఆర్థిక సహాయంను శుక్రవారం నందన్ తండ్రి రామారావుకు అందించినట్లు అభయం సేవా సంఘం అధ్యక్షులు దేవాన్ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం చిన్నారుల వైద్యం కోసం సుమారు 7.5 లక్షల వరకు సాయం చేశామన్నారు. అభయం సేవా సంఘం పిలుపు మేరకు స్పందించి తోచిన సహాయం అందించిన ప్రతి దాతకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో 5 ఏళ్ల సింధు నందన్ అనే బాలుడు లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అదేంటంటే దానికి ఒక్క లివర్ మార్పిడే శాశ్వత పరిష్కారమైన డాక్టర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు సింధు రాము అండ్ ధనలక్ష్మి రోజువారి కూలికి వెళ్తే కానీ వాళ్ళు కుటుంబం గడవదు. వాళ్ళు పాపం అప్పు సప్పు చేసి కొంత హైదరాబాద్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. అదేంటే ఈ లివర్ మార్పిడికి ఇంకా ఎక్కువ మొత్తంలో సుమారు 25 లక్షలు అవసరమని వైద్యులు తెలియజేయడం జరిగింది. వీళ్ళది రెక్కాడి దగ్గర డొక్కాడిన కుటుంబం. అయితే వీళ్ళు దగ్గర ఉన్న కొంత వరకు అమౌంట్ అనేది అప్పు చేసి వైద్యం చేయించారు. అయితే ఇంకా కావాల్సినంతో దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. చూసి మా అభయం యువజన సేవా సంఘం గ్రూప్లో పెట్టడం ద్వారా పలువురు దాతలు స్పందించారు. అలాగే కొంతమంది ఏంటంటే స్టేటస్లు పెడితే కొంతమంది వాళ్ళు తోచిన 100, 50 ఎవరికి ఎంత తోస్తే అంత అనేది మా అభయం యువజన సేవా సంఘం అకౌంట్లో వేయడం జరిగింది. ఈ అమౌంట్ మొత్తం సుమారు 50,000 రూపాయల అమౌంట్ అనేది ఈరోజు ఆ సింధు నందన్ తండ్రి అయినటువంటి సింధు రామారావుకి మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 50,000 రూపాయలు అందజేస్తున్నాము. ఇటువంటి నిరుపేద కుటుంబంకి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం అనేది చేస్తారని మా అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రటరీ లాడే కామేశ్వరరావు, సంఘం సభ్యులు ఎన్ సింహాచలం, అద్దాల వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పీఎస్సీఎస్ చైర్మన్ కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. చీపురుపల్లి తెదేపా కార్యాలయం వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పీఎస్సీఎస్ చైర్మన్ల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మలిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై సహకార రంగానికి నూతన దిశానిర్దేశం చేశారు. సమావేశ ప్రారంభంలో రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుని నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షత వల్లే రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందన్నారు. రైతన్నలకు సకాలంలో రుణాలు, విత్తనాలు అందుబాటులోకి తేవడంలో ఆయన చూపుతున్న చిత్తశుద్ధి ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శనం, నిరంతర పర్యవేక్షణ వల్లనే రాష్ట్రం పురోగతి వైపు వేగంగా అడుగులు వేస్తుందని యువ నాయకులు రామ్మలిక్ నాయుడు ప్రశంసించారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. రైతులకు, సామాన్య పౌరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక శక్తివంతమైన వారధని కొనియాడారు. సమావేశాన్ని ఉద్దేశించి రామ్మలిక్ నాయుడు మాట్లాడుతూ పీఎస్సీఎస్ చైర్మన్లకు కీలక దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి చిన్న, సన్నకారు రైతులకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నిబద్ధతకు అనుగుణంగా రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నాయకత్వానికి ఉన్న నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. పిఎస్సిఎస్ చైర్మన్లంతా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలపాలని నేతలు పిలుపునిచ్చారు. విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అసాధారణ పరిస్థితుల్లో విమాన ఛార్జీలపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే అదే ఏకైక పరిష్కారం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్సభలో విమాన ఛార్జీల నియంత్రణకు తగిన చర్యలు అనే అంశంపై ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఆయన మాట్లాడారు. దేశంలో విమానాలు తగినంత సంఖ్యలో లేవని, వీటిని దేశీయంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లోనే విమాన ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్న మంత్రి, పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే నియంత్రణలు ఉండకూడదని, అప్పుడే మరిన్ని సంస్థలు మార్కెట్లోకి ప్రవేశిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని అలయన్స్ ఎయిర్ స్థిర విమాన ఛార్జీల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చిందని, ఆ పథకం ప్రయాణికులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చనుందో పరిశీలిస్తామని, ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ప్రైవేట్ ఎయిర్లైన్స్ లో కూడా అలాంటి పథకాన్ని అమలు చేయాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. భారత విమానయాన సంస్థలు దాదాపు 1700 విమానాలకు ఆర్డర్లు పెట్టాయని, అంతర్జాతీయ సరఫరా గొలుసులో సమస్యల కారణంగా వాటి అందజేత ఆలస్యమవుతుందని అన్నారు. వీటి కోసం నిరీక్షించకుండా మేడ్ ఇన్ ఇండియా విమానాలు తయారు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే హెచ్ఎల్, రష్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండల మండలంలో గల సుబలయ ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన బలగ ప్రభావతి మరియు మెలియపుటి మండలం సుందరాడ పంచాయతీ అజీపేట గ్రామానికి చెందిన సవర సన్ముఖరావు అనారోగ్యంతో బాధపడుతూ వారిరువురు కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల ద్వారా శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 96,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందించిన వారి వినతి స్వయంగా పరిశీలించి వారి బాధలు వింటూ భరోసా కల్పించారు. సత్వరమే ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రహదారులు మంజూరు చేయాలని పలువురు వినతి పత్రం అందించారు. నూతన పింఛన్లు మంజూరు, నూతన నివాసాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి వినతి పత్రాలు అందజేశారు. త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠల్ రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠల్ రావు శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా విఠల్ రావుని నియమించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, బాధ్యతలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ తనపై బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసి
పఠన సంస్కృతిని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠలరావు మంత్రిని సాల్వాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా బోగబండిలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో రహదారి పనులు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బోగబెణిలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బోగబెణి నుంచి గోపికేలి వరకు తార్ రోడ్డు పనులకు టీడీపీ మండల అధ్యక్షులు మాదిన రామారావు భూమి పూజ చేసి ప్రారంభించారు. కంచిలి మండల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బెందాల అశోక్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రహదారుల రూపురేఖలు మారుతాయని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గుమ్మడి వెంకట్రావు, మద్దెల భాస్కర్రావు, కిల్లి ఫకీర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల పరిధిలో గల రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమంలో కందాల యోగానంది పద్మనాచార్యులు వారిచే హనుమాన్ చాలీసా, హోమం కార్యక్రమం మరియు కలశ పూజ మరియు గోపూజ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ ప్రచారక ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ కొండారెడ్డి మాట్లాడుతూ ఆదర్శ హిందూ మహిళల కోసం మరియు సమాజ పరివర్తన కోసం అలాగే 100 సంవత్సరాల ప్రయాణం కోసం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి హైందవ బంధువులు, మహిళా మాతృమూర్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. 24 కిలోల గంజాయితో 2 నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేసు వివరాలు వెల్లడించిన సోంపేట సీఐ ఎం మంగరాజు, సోంపేట, కంచిలి మండలాల పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై సీఐ మంగరాజు నేతృత్వంలో సోంపేట, కంచిలి పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తూ కీలక విజయాన్ని సాధించారు. సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో 24 కిలోల గంజాయితో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సోంపేట సీఐ ఎం మంగరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సోంపేట సీఐ మంగరాజు కేసు వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం ఉదయగిరి గంజాం జిల్లాకు చెందిన మిలన్ మిచెల్ బిర్రా, అతనికి సహకరించిన దేపా బిదేశీ లిమా ఇద్దరూ కలిసి గంజాయి అక్రమంగా రవాణా చేయాలని నిర్ణయించుకుని 2 బ్యాగుల్లో 24 కిలోల గంజాయితో సోంపేట రైల్వే స్టేషన్ వైపు వెళ్లే సమయంలో కంచిలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పార్నాయుడు కంచిలి పోలీస్ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న 2 బ్యాగుల్లో 24 కిలోల గంజాయి లభ్యమైందని దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ ఎం మంగరాజు తెలిపారు. కంచిలి ఎస్ఐ పార్నాయుడు గారికి గంజాయి అక్రమ రవాణా కోసం రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 5 గంటలకి సోంపేట రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యక్తులు, ఒక వ్యక్తి పేరు మిలాన్ బిరా సన్ ఆఫ్ మైకిల్ బిరా, ఈయన ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా దీపా లిమా వైభవ్ బిడేసి లిమా, ఈమె ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో ఆరవదగిరి బ్లాక్ చెందిన ఆవిడ. ఈ 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద 24.700 కేజీల గంజాయిని 2 బ్యాగుల్లో పెట్టుకుని ముంబై వెళ్ళడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబై వెళ్లి ముంబైలోని శంకర్ అనే వ్యక్తికి అప్పగించడానికి వెళ్తుండగా కంచిలి ఎస్ఐ గారు వారిని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 24.700 కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం ఒక మోటార్ సైకిల్, వాళ్ళు గంజాయి రవాణాకు వాడిన మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయిని ఈ 2 ముద్దాయిలు ఆర్వదగిరికి చెందిన రాజు అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి ముంబైలో ఉన్న శంకర్ అనే ముద్దాయికి ఇవ్వడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబైకి వెళ్ళడానికి వస్తుండగా కంచిలి ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరిని రిమాండ్ రిపోర్ట్ తో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము, జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.